కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖపట్నంలో సుమారు 13కు పైగా ఎకరాల భూమిని లూలు మాల్కు కేటాయించడంపై మొట్టమొదటి నుంచి వివాదం కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు ఏకంగా ఒక ప్రైవేటు భూమిని, అదంతా కూడా ఒక ప్రైవేటు భూమిని ప్రభుత్వం బయట లూలు మాల్కి ఇవ్వడం పట్ల పూర్తి స్థాయిలో కూడా న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు బాధితులు. ప్రస్తుతం మనతో పాటు ఏపీ హైకోర్టు అడ్వకేట్, అదేవిధంగా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అంటే కూడా అడ్వకేట్ మనతో పాటు శివానంద్ గారు ఉన్నారు. సార్, అసలు ఏంటి పూర్తిగా లూలు మాల్కి మొట్టమొదటిగా 99 సంవత్సరాల పాటు లీజుకి ఇచ్చామని, అదేవిధంగా 10 సంవత్సరాల పాటు ఎటువంటి డబ్బులు కూడా కట్టవసరం లేదని కూడా వారు చెప్పడం జరిగింది. అలాంటి టర్మ్లో ఇప్పుడు మీరు వచ్చి అది ప్రభుత్వ భూమి కాదు, ఒక ప్రైవేట్ భూమి అంటున్నారు. ఏంటి ఇప్పుడు న్యాయస్థానం ముందు ఎటువంటి ఆధారాలు ఉంచారు, అసలు ఏంటి సార్? నమస్తే అండి, నా పేరు శివానంద్ వాడపల్లి. నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ని అండి, మరియు లైఫ్ టైమ్ సుప్రీంకోర్టు మెంబర్ అడ్వకేట్ని. ఈ తేదీ మార్చి 26, 2025న జీవో ఎంఎస్ నెంబర్ 45 గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్కి 13 ఎకరాల 9 సెంట్లు భూమిని ఏకపక్ష ధోరణిలో ఏకపక్షంగా కేటాయించడం జరిగింది. లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్కి ఇది గవర్నమెంట్ భూమి కాదు, ప్రైవేట్ భూమి మరియు జిరాయితీ భూమి. ఈ మీడియా ముందుకు వచ్చి మేము చెప్పడానికి మా తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది అందరూ గవర్నమెంట్ భూమి అనుకుంటున్నారు, కానీ ఇది గవర్నమెంట్ భూమి కాదండి, ప్రైవేట్ భూమి. ఈ ప్రభుత్వం కూడా, ఈ కూటమి ప్రభుత్వం కూడా ఆక్రమణలకి మరియు అన్యాయాలకి, దురాక్రమణలకి పాల్పడుతుందండి. ఎందుకనంటే ఒక గవర్నమెంట్ భూమిని, ఒక ప్రైవేట్ భూమిని గవర్నమెంట్ భూమి అని చెప్పి రికార్డులన్నీ తారుమారు చేసి అది గవర్నమెంట్ భూమి అని చెప్పడానికి మరియు ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇది గవర్నమెంట్ భూమి కాదండి. దీని మీద మేము హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో 4 రిట్ పిటిషన్స్ మేము ఫైల్ చేశాము. అవి కోర్టు ముందు పెండింగ్లో ఉన్నాయి. మరియు ఈ జీవో 45 ఇష్యూ చేసిన తర్వాత కూడా మేము ఆ జీవోని హైకోర్టులో ఛాలెంజ్ చేశాము. మరియు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా మేము సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో కూడా ఛాలెంజ్ చేశాము. ఇది కోర్టు ముందు హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. దీని మీద ఎటువంటి కార్యకలాపాలు, కన్స్ట్రక్షన్స్ జరపవద్దని మేము ప్రజలకి తెలియజేస్తున్నాము. ఎందుకనంటే ఇది పక్కా ప్రైవేట్ భూమి. ఎందుకంటే దానికి సంబంధించిన ఆధారాలన్నీ మేము కోర్టులో సబ్మిట్ చేశాము. కోర్టు నుంచి ఎటువంటి ఆర్డర్లు వచ్చినంత వరకు ఈ భూమి మీద ఎటువంటి కార్యకలాపాలు జరిపినా వాళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి శిక్షార్హులని మేము పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము. మరియు ఈ భూమి మీద 1984లోనే గవర్నమెంటు 29 సెంట్లు ఎక్వైర్ చేసుకుంది రోడ్ పర్పస్లో. ప్రైవేట్ వ్యక్తుల తాలూకా పూర్వీకుల దగ్గర నుంచి, యాన్సిస్టర్స్ దగ్గర నుంచి 29 అప్పుడు మరి 1984లో ప్రైవేట్ భూమి అయినప్పుడు 2024 వచ్చేసరికి ఎలాగ గవర్నమెంట్ భూమి అయిపోయిందో గవర్నమెంట్ వారే మాకు చెప్పాలి. కాబట్టి మేము పత్రికాముఖంగా తెలియజేయడం ఏమనగా, కోర్టులో పెండింగ్ ఉన్నంత వరకు, మీకు కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినంత వరకు ఎవరు ఎటువంటి ఈ సైట్ మీద ఎటువంటి కార్యకలాపాలు చేయకూడదని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము. శివానంద్ గారు, ఒక విషయం చెప్పండి. పూర్తిగా లూలు మాల్కి కేటాయించిన భూమి ఎంతమంది చెందినది, ఎంతమంది వారసులు దానిపై ఉన్నారు? అసలు ప్రభుత్వం ఈ ప్రకటన విడుదల చేసిన తర్వాత అప్పటి వరకైనా సరే వాళ్ళకి తెలుసా అసలు అక్కడ భూమి ఉన్నట్టుగా, వారికి ఆవిడ చెందిన భూమి అక్కడ ఉందని తెలుసా? తప్పకుండా తెలుసండి. ఎందుకంటే 2014, 15, 19 వీళ్ళు ఫైట్ చేస్తూనే ఉన్నారండి రైతులు భూమి మీద. కాకపోతే ఈ విషయం వెలుగులోకి రాలేదు. మా దగ్గరికి వచ్చిన తర్వాత రైతులు మమ్మల్ని 2024లో అప్రోచ్ అయ్యారు. మేము 2025లో దీన్ని కోర్ట్ ఆఫ్ లాలో మేము ఛాలెంజ్ చేయాలని చెప్పి మేము కోర్టులో ఛాలెంజ్ చేసాం. అప్పటిదాకా వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు, కానీ వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదు. ఇప్పటికీ గవర్నమెంట్ పొజిషన్లో ఉంటే బలవంతంగా జీవీఎంసీ వాళ్ళు వచ్చి ఈ నేవీ డే ఫంక్షన్స్ కానీ, రిపబ్లిక్ డే ఫంక్షన్స్ అని, యోగా డే ఫంక్షన్స్ కానీ, పార్కింగ్ కానీ వాడుకుంటున్నారు. కానీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎటువంటి కన్స్ట్రక్షన్ జరపలేదు. ఎందుకనంటే వాళ్ళకి తెలుసు ఇది ప్రైవేట్ భూమి అని, ఎప్పటికైనా లీగల్గా ఆబ్లిగేషన్స్ వస్తాయని. కాబట్టి వాళ్ళు కూడా ఎటువంటి కార్యకలాపాలు కానీ, కన్స్ట్రక్షన్స్ కానీ ఇన్ని సంవత్సరాలు జరపలేదు. ఇదేదో తేలిందాకా. అంటే పూర్తిగా కూడా మీరు ఇప్పుడు చెప్పినట్టు కన్స్ట్రక్షన్ జరపకపోయినప్పటికీ కూడా పూర్తిగా ప్రభుత్వమే ఒక ప్రకటన విడుదల చేయడం, అది కూడా 99 సంవత్సరాలు లీజుకి ఇవ్వడం అనేది చిన్న విషయమేం కాదు. ఈ సమయంలో కోర్టు వరకు వెళ్తే కోర్టు ఎదుట ఏమి చెప్పే అవకాశం ఉంది? ఎందుకంటే వారిపై నేరుగా ప్రభుత్వం ఇందులో ఇన్వాల్వ్ అయింది కదా, ఎవరిపై అనుమానాలు ఉన్నాయా? నేరుగా ఎవరి దగ్గర నుండి చేయిస్తున్న అనుమానాలు ఉన్నాయా? అవన్నీ మాకు ఎవరి మీద అనుమానాలు లేవు. కానండి ఇందులో ఈ సైట్ మీద ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషుల హస్తాలే ఉన్నాయండి. అది అందరికీ తెలిసిన నగ్న సత్యమే. మేము పత్రికాముఖంగా తెలియజేయవలసిన అవసరం లేదు. ఏది ఏమైనా సరే కోర్టులో పెండింగ్ ఉంటుండగా ఇందులోకి ఎవరూ వెళ్ళకూడదు. అదొకటే మేము చెప్తున్నాం అంతే. ఏమున్నా కోర్టులో మీరు ఆర్డర్స్ తెచ్చుకోండి, మేము దానికి ఫాలో అవుతాము. కోర్టుకు అన్ని ఎవిడెన్సెస్ మేము సబ్మిట్ చేశాము.
అంటే మీరు ఎప్పుడైతే న్యాయ పోరాటం అంటే ముఖ్యంగా ఎవరైతే వారసులు ఎవరైతే భూమి సంబంధ యజమానులు ఉన్నారో వారు ఈ విధంగా కోర్టును ఆశ్రయించే సమయంలో వారికి ఏమైనా బెదిరింపులు రావడం కానీ ఏమైనా జరిగాయా, వారికి రక్షణ కూడా కల్పించాల్సిన బాధ్యత కూడా ఉంది కదా? ఉందండి, తప్పకుండా. మీరు సరైన ప్రశ్న అడిగారండి. ఇవాళ మీడియా ముందు ల్యాండ్ ఓనర్స్ని లీగల్ హెల్స్ని రాకపోవడం కారణం వాళ్ళకి చాలా బెదిరింపులు, ప్రాణహాని కూడా ఉందండి. ఈవెన్ లీగల్ కౌన్సిల్స్ అని మాకు కూడా చాలా బెదిరింపులు వచ్చాయండి. మాకేం జరిగినా కూడా ఈ గవర్నమెంట్దే బాధ్యత, ఎందుకంటే మాకు కూడా లైఫ్ థ్రెట్ ఉంది. కానీ యాజ్ ఎ లీగల్ ఆఫీసర్స్గా ఒక క్లయింట్ న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఇందులో మీడియా ముఖంగా ఈ సైట్ కోసం చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇందులో ప్రభుత్వంలో ఉన్న భూ కబ్జాదారులు పెద్ద మనుషులు ఉన్నారు కాబట్టే మేము మీడియా ముఖంగా వచ్చి సమాధానం చెప్పవలసి వచ్చింది ఒక ప్రైవేట్ భూమి కోసం. లేకపోతే మేము కోర్టులోనే తేల్చుకుంటామండి. మీడియా ముఖంగా వచ్చి సమాధానం చెప్పవలసిన అవసరం మాకు లేదు. ఇందులో ఈ స్కామ్లో ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేకపోయినా వాళ్ళే ఉన్నారు కాబట్టే పత్రికాముఖంగా ఇది కూడా ఒక కాన్స్టిట్యూషన్లో వన్ ఆఫ్ ద పిల్లర్ కాబట్టి నమ్మి మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ మీడియా ముందు మేము వచ్చి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాం. పూర్తిగా కూడా ఏదైతే 13 ఎకరాల పైగా ఉన్న భూమి ఎవరి పరిధిలోకి వస్తుంది, అది ఏ స్థలంలో ఉంది, అదేవిధంగా దీనిపై గతంలో ఎవరైనా సరే ప్రభుత్వం నుంచి రావడం జరిగిందా, ఇక్కడ పార్కింగ్ యూస్ చేసుకుంటున్నామన్నారు కదా, అది అసలు ల్యాండ్ లార్డ్స్ పర్మిషన్ తీసుకుని యూస్ చేస్తున్నారా, దీని గురించి చెప్పండి ఒకసారి. అది ఏరియా ఎక్కడ ఉంది ఏంటంటే? అది పాండురంగాపురం సుబ్బిరామరెడ్డి గారి గెస్ట్ హౌస్ పక్కనే ఉందండి. ఇది వరకు గవర్నమెంట్ ఈ పార్కింగ్కి యూజ్ చేస్తున్నప్పుడు ల్యాండ్ ఓనర్స్ తాలూకు పర్మిషన్స్ కూడా ఎక్కడా తీసుకోలేదండి. వాళ్ళకి ఏకపక్షం ధోరణిలో మేము గవర్నమెంట్ మమ్మల్ని ఎవరేం చేస్తారన్న దాంతో వాళ్ళు తీసుకుంటున్నారు, కానీ ఒక ప్రైవేట్ పర్మిషన్ తీసుకోవడం కానీ ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకొని భూమి ఇచ్చడం కూడా మేము చాలా రెడీగా ఉన్నామని చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, కోర్టులో కూడా సబ్మిట్ చేసాం. కానీ వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకోరంట, కాంపన్సేషనే ఇవ్వరంట, అప్పనంగా తీసుకుంటారంట. అది గవర్నమెంట్ చేస్తున్న ఇల్లీగల్ యాక్ట్. పూర్తిగా కూడా ఒక ప్రైవేట్ కంపెనీ అంటే లూలు మాల్కి కేటాయించిన 13 ఎకరాలకు పైగా ఉన్న భూమి కూడా ప్రభుత్వం ఏదైతే తమదని చెప్పుకుంటూ పూర్తిగా లీజుకి ఇస్తామని ప్రకటన విడుదల చేస్తుందో అది పూర్తిగా కూడా ప్రభుత్వానిది కాదు, ఒక ప్రైవేట్ వ్యక్తులది. వారికి వారసుల తరపు నుంచి ఎప్పటి నుంచో వస్తున్న భూమిని ఇప్పుడు ప్రభుత్వం అప్పనంగా కూడా లూలు మాల్కి కేటాయిస్తుందని ఇప్పుడే న్యాయస్థానాన్ని ఆశ్రయించామని న్యాయస్థానం తీర్పిచ్చేంత వరకు కూడా దాంట్లో ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదని కూడా అడ్వకేట్ శివానంద్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిసారి దీనిపై ఇంకా న్యాయస్థానం తీర్పిచ్చేందుకు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.